హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ చూసుకుందామండి. సాధారణ వీర మహిళకు జనసేన సత్కారం. ఎవరు? గోవిందమ్మ. సాధారణ సాధారణ వీర మహిళ ఒక గోవిందమ్మ ఉన్నారంట. ఆవిడకి సత్కారం చేశారంట. అసలు ఎవరు ఈవిడ? ఏంటో చూద్దాం. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తున్నానండి. వీర మహిళ గోవిందమ్మను జనసేన పార్టీ ఘనంగా సత్కరించింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈమెను సన్మానించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఈవిని సన్మానించారంట నాగబాబు గారు. గోవిందమ్మ తెగువ ఎందరికో స్ఫూర్తి అని కొనియాడిన నాగబాబు ఇలాంటి కార్యకర్తల వల్లనే జనసేనకు అపూర్వ విజయం దక్కిందని తెలిపారు. ఆవిడ నిజంగా కరెక్ట్ వ్యక్తి, కరెక్ట్ కార్యకర్త. అంటే ఇలాంటి వాళ్ళ వల్లే జనసేన పార్టీలోకి వచ్చిందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కార్యకర్తలకు ఎప్పుడు జనసేన అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరోవైపు విశాఖ నోవాటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని చూసినప్పుడు చంటి బిడ్డతో కూర్చుని గోవిందమ్మ చేసిన నిరసన అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక చంటి బిడ్డతో కూర్చుని అప్పుడు నిరసన వ్యక్తం చేశారు. నోవాటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అది భయంకరంగా అప్పట్లో ఒక హాట్ టాపిక్ అండి. సాధారణ వీర మహిళకు జనసేన సత్కారం. వీర మహిళ గోవిందమ్మకు సత్కారం. పార్టీ కార్యాలయంలో సత్కరించిన నాగబాబు ఈవిడే. అప్పుడు ఒక బిడ్డతో కూర్చుంది కదా ఈవిడే. సో ఇప్పుడు గుర్తించిన ప్రభుత్వం ఎత్తుకుని మరి ఈవిడ పిల్లని సత్కరించింది. జనసేన పార్టీలో సామాన్య కార్యకర్త వీర మహిళ అయిన నూలక గోవిందమ్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సో ప్రత్యేక గుర్తింపు లభించింది. నెక్స్ట్ ఈవిని సత్కరించారు నాగబాబు గారు. వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సందర్భంగా నాగబాబు కొనియాడారు. గోవిందమ్మ లాంటి కార్యకర్తల తెగువ కృషి కారణంగానే జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా సత్కారం అందుకోవడంతో ఎవరి గోవిందమ్మని ఆసక్తికర నెలకొంది. సో ఇప్పుడు పార్టీలో సన్మానించారు నాగబాబు గారు. అసలు ఈవిడ ఎవరు? ఒక ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ అయితే స్టార్ట్ అయిందంట. నులక గోవిందమ్మ ఈ పేరు జన సైనికులు వీర మహిళల నోట చాలా కాలంగా మారుమ్రోగుతుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ఈమె పేరు ప్రస్తావించారు. అక్టోబర్ 15, 2022 విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో బస చేసిన పవన్ కళ్యాణ్ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. సో గతంలో ఏంటంటే మీకు గుర్తుందా లేదో, పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుందా లేదో బాగా చెప్తున్నాను చూడండి. ఈవిడే 2022లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నోవాటెల్ హోటల్లో బస చేశారు. సో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. సో ఒక నిరసన తెలిపింది చంటి బిడ్డతో ఈవిడే. ఇదిగోండి ఇదే అంటే ఐ మీన్ పిక్ ఆవిడ కాదు. ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సో అప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎదిరించి ఈవిడ పోరాటాన్ని గుర్తించిన నాగబాబు గారు ఈరోజు సత్కరించారు. ఆవిడ పిల్లలతో చెప్తున్నాను కదా, న్యాయం ధర్మం నమ్మిన పార్టీ జనసేన పార్టీ అని నమ్మిన వీళ్ళు, అండగా నిలబడిన వీళ్ళని పార్టీ గౌరవించింది, సత్కరించింది. ఇదొక ఉదాహరణ. అంటే పోరాటం చేసిన వీర మహిళ అంట. పిరికిగా వెనక మాట్లాడడం అలా చేయలేదంట. సో ఇది గుర్తించిన నాగబాబు గారు ఈరోజు సత్కరించారంట. ఈ కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అన్ని సాధ్యమవుతాయి అబ్బా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రశ్నిద్దామన్నా చేద్దామన్నా ఏముండదు. నిజంగా అప్పుడు మీరు చేసిన పోరాటానికి ఇప్పుడు మేము చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ అండి. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, భవిష్యత్తులో కూడా చెప్తాం. ఇలాంటి మంచి ఘటనలు జరుగుతాయి. నిజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు ఈయన పేరేంటి? నాగబాబు గారు, మీకు కూడా మరోసారి ధన్యవాదాలు. నెక్స్ట్ కంగ్రాట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.